శాతవాహన అస్సలు శాంతించట్లేదు. హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం శాతవాహన ఎక్స్ప్రెస్లో. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12713 విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తుంది. ఈ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి విజయవాడ స్టేషన్ బయట ఇది. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తారు. 12713 ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వస్తుంది. విజయవాడ నుంచి 6 o'clockకి రత్నాచల్ బయలుదేరుతుంది. 12718 విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు. అండ్ 6:10కి వచ్చేసరికి పినాకిని స్టార్ట్ అవుతుంది విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు. అండ్ 6:25కి వచ్చేసరికి మన శాతవాహన అయితే స్టార్ట్ అవుతుంది అనమాట విజయవాడ నుంచి సికింద్రాబాద్కు. ట్రైన్ నెంబర్ 12713. ఇవైతే ఒక జంక్షన్ పాయింట్లో ఉందన్నమాట విజయవాడ అనేది, విశాఖపట్నానికి, సికింద్రాబాద్కి, చెన్నైకి. శాతవాహన అంటే మీనింగ్ వచ్చేసరికి శాత అంటే 7, వాహన అంటే వెహికల్. ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 6. టైం వచ్చేసరికి 5:40 అవుతుంది. ఆ పక్కన ఉన్నది రత్నాచల్, అది మాత్రం ఐసీఎఫ్తోనే రన్ అవుతుంది. శాతవాహన అయితే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తారు డీజిల్ లోకోమోటివ్తోని, షంటింగ్ లోకోమోటివ్. ఇప్పుడు మనం ముందుకెళ్ళి ఏ లోకోమోటివ్ వస్తుందో చూసుకుని వచ్చేద్దాం ఒకసారి. ఈరోజు మనల్ని పులిచేబోయే లోకో వచ్చేసరికి వ్యాప్సన్ లోకోమోటివ్. ఈ రోడ్డుకి సంబంధించిన లోకోమోటివ్ ఇది 30784. శాతవాహన వచ్చేసరికి రాజుల వంశానికి సంబంధించిన ఇంటి పేరు అనుకోవచ్చు. ఇందులో అయితే 7 రాజులు అయితే ఉన్నారు. సీముక, శాతకర్ణి 1, హల, గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులమావి. అండ్ 6th one వచ్చేసరికి అగ్నిశ్రీ శాతకర్ణి. అండ్ 7th one వచ్చేసరికి పులమావి 4. ఇతనితోనే లాస్ట్ అనమాట. వీళ్ళు వచ్చేసరికి 37 BCE నుంచి 2025 CE వరకు పరిపాలించారు. టోటల్గా 264 years అయితే పరిపాలించారు అనమాట. అవి ఏ రీజన్స్ని అయితే చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఏ పేరుతో పిలుచుకుంటామో ఆ పేర్లో చెప్తాను అనమాట. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ అండ్ మహారాష్ట్ర, ఈ రీజన్స్ అయితే వీళ్ళు పరిపాలించారనమాట. శాతవాహన పేరు అనుకున్న చరిత్ర అయితే ఇదనమాట. మన ఇండియన్ రైల్వేస్ అయితే ట్రైన్స్కి నేమ్స్ చాలా బాగా పెడుతుంది. పల్నాడు, శాతవాహన, రత్నాచల్, పినాకిని అనుకుని. పినాకిని వచ్చేసరికి నది పేరు, పెన్నా నది పేరు అనమాట అది. అండ్ రత్నాచల్ వచ్చేసరికి రత్నగిరి కొండల నుంచి తీసుకొచ్చిన పేరు అది. పల్నాడు వచ్చేసరికి పల్నాడు ఎక్స్ప్రెస్ బ్లాగ్లో చెప్పాను కదా, అదొక రాజుల వంశ ఫ్యాక్షన్ యుద్ధం అది. అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి పినాకిని, అది 6:10కి స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో నుంచి వ్యాప్సన్ వస్తుంది చూడండి, అదే మన రత్నాచల్. అదిగో వస్తుంది రత్నాచల్. అది ఇంకా ఐసీఎఫ్ కోచెస్తోనే రన్ అవుతుంది. విజయవాడ లోకోమోటివ్ వ్యాప్సన్. వెళ్ళిపోతుంది మన రత్నాచల్ తన డెస్టినేషన్ అయిన విశాఖపట్నానికి, సిటీ ఆఫ్ డెస్టినీకి. మన శాతవాహన కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ 6 జనరల్ కోచెస్ ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ D6 వరకు. సెకండ్ సీటింగ్ అయితే 6 ఉన్నాయి. అండ్ చైర్ కార్ వచ్చేసరికి 3 ఉన్నాయి. అండ్ థర్డ్ ఎకానమీ కోచ్ ఒకటి ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి 4 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది. ఇవన్నీ మొత్తం LHB కోచెస్. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి థర్డ్ ఎకానమీ కోచ్. ఒకటే ఉంటుంది కోచ్ ఇందులోని, థర్డ్ ఎకానమీ. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది.
మనం పూర్తిగా విజయవాడ స్టేషన్ బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు మనం టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు అయితే వెళ్తాము, ఆ జంక్షన్ వైపు. అలా ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే ట్రాక్స్. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళేవి. ఆ ట్రాక్స్ వస్తున్నాయి చూసారా, అవి వచ్చేసరికి ఏలూరు నుంచి బైపాస్ టువర్డ్స్ రాయనపాడు. శాతవాహనం వచ్చేసరికి 1 జూలై 1992లో అయితే స్టార్ట్ చేశారు. టోటల్గా 350 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. తీసుకున్న టైం వచ్చేసరికి 6 అవర్స్ టైం తీసుకుంటుంది. ఎవ్రీడే రన్నింగ్ ట్రైన్, ఎవ్రీడే ఉంటుంది విజయవాడ నుంచి 6:25కి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఆర్ 6 మ్యాక్సిమం 6లోనే ఉంటుంది.
మనమైతే మదీరా స్టేషన్కి వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MDR. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ వచ్చేసరికి సికింద్రాబాద్ డివిజన్. ఇక్కడికి ఆన్ టైంకి వచ్చేసింది. 54 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది ఇక్కడికి. 1 మినిట్ హాల్ట్ తర్వాత మదిరా నుంచి డిపార్చర్ అయిపోయింది మన శాతవాహన. మనకు ఇప్పుడు ఏ క్షణాన్నైనా కోనార్క్ ఎదురవుతుంది. 11019.
శాతవాహనం వచ్చేసరికి ప్యాంట్రీ కార్ ఉంది. అందులో అయితే సమోసా తీసుకున్నాను. ఆనియన్ సమోసా అని చెప్పాడు. నిజంగానే ఆనియన్ ఉంటుందా అంటే బయట నుంచి వస్తుంది గురు, మాకు ఆ పేరు చెప్పి అమ్ముతున్నారు. ఇది వచ్చేసరికి ఆలు సమోసానే, ఆనియన్ కాదు. పర్లేదైనా బాగానే ఉంది. 30 రూపాయలు 5 సమోసా. వెల్కమ్ టు ఖమ్మం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KMT. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. ఇక్కడికి 7:40కి రావాలి, 7:50కి వచ్చింది. 10 మినిట్స్ డిలే. టోటల్గా కవర్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసరికి 99 కిలోమీటర్స్. ఒక 6 మినిట్స్ తర్వాత ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయింది మన శాతవాహన. మనం కానీ ట్రైన్కి లాస్ట్లో ఉంటే టర్నింగ్స్లో ఫుల్ వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది వ్యూ టర్నింగ్స్లో మాత్రం ట్రైన్. మనకు అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ భద్రాచలం రోడ్డు వెళ్ళే ట్రాక్స్ అవి. వెల్కమ్ టు డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి భద్రాచలంకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ఇక్కడికి 8:05కి వచ్చింది. 8:05కి రావాలి, 8:15కి వచ్చింది. సో 10 మినిట్స్ డిలే అనమాట. టోటల్గా ఇక్కడికి 121 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన శాతవాహన. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే డిపార్చర్ అయిపోయింది. మెయిన్లాండ్ డిపార్చర్ ఇది. మనకు ఇప్పుడు ఏ మూమెంట్లో అయినా 655, 65 మెమో అయితే దొరికేస్తుంది. లోకల్ వందే భారత్స్ అవి.
వెల్కమ్ టు మహబూబాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MABD. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. ఇక్కడికి 147 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది అండ్ రావాల్సింది వచ్చేసరికి 8:20కి, వచ్చింది వచ్చేసరికి 8:40కి. సో 20 మినిట్స్ డిలేలో ఉన్నాం నియర్లీ. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కే సముద్రం స్టేషన్ నుంచి కూడా డిపార్చర్ అయిపోయింది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KDM. ఇక్కడికి 8:52కి వచ్చింది. 8:40 ఈజ్ ద రైట్ టైం. ఇక్కడికి 161 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన శాతవాహన. మన సీట్ వచ్చేసరికి ఇదే అనమాట, సైడ్లో థర్డ్ ఎకానమీలో వచ్చేసరికి కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి సీట్స్. ఛార్జింగ్ సాకెట్, మొబైల్ హోల్డర్. చైర్ కార్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఓన్లీ సీట్స్ మాత్రమే ఉంటాయి. వెల్కమ్ టు వరంగల్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి WL. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. ఇక్కడికి 207 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఇక్కడికి 9:20కి రావాలి. సో 9:25కి వచ్చింది. 5 మినిట్స్ డిలేలో ఉంది మన శాతవాహన. ఒక 2 మినిట్స్ తర్వాత వరంగల్ నుంచి అయితే డిపార్చర్ అయిపోయింది మన శాతవాహన. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ నాగ్పూర్ వెళ్ళే ట్రాక్స్ అవి. మనం కాజీపేట్ స్టేషన్ అవుటర్లో ఉన్నాము.
కాజీపేట స్టేషన్కి 9:43కి వచ్చింది. వెల్కమ్ టు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి నాగ్పూర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 9:33కి రావాలి, 9:43కి వచ్చింది. సో 10 minutes డిలేలో ఉంది. ఇక్కడికి 217 kilometers అయితే కవర్ చేసింది. కాజీపేట నుంచి 9:47కి డిపార్చర్ అయింది. WDZ4 డీజిల్ లోకోమోటివ్స్. సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ ఖానాపూర్ రైల్వే స్టేషన్. మనకు ఇప్పుడు ఏ మినిట్లో అయినా ఈస్ట్ కోస్ట్ దొరికివచ్చు. 18046. శాతవాహన అస్సలు శాంతించట్లేదు. మనకి ఏ క్షణాన్నైనా 12757 అయితే ఎదురైపోతుంది. మనకి ఏ మూమెంట్లో అయినా 17205 ఎదురైపోతుంది. సాయినగర్ షిరిడి నుంచి కాకినాడ పోర్ట్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. అదిగోండి అక్కడ వెళ్ళిపోతుంది ట్రైన్. మనకి ఏ మూమెంట్లో అయినా సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే దొరికేస్తుంది. 12791.
వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CHZ. ఇక్కడికి 336 కిలోమీటర్స్ కవర్ చేసింది అండ్ ఆన్ టైంకి వచ్చేసింది 11:15కి. మన శాతవాహన ఆన్ టైంకి అరైవల్ అయిపోయింది అండ్ ఆన్ టైంకి డిపార్చర్ కూడా అయిపోయింది మన శాతవాహన. చర్లపల్లి రైల్వే స్టేషన్. మనం ఇప్పుడే మౌలాలి స్టేషన్ దాటాము. మనల్ని అయితే సికింద్రాబాద్ బయట అయితే ఆపేశారు. టైం వచ్చేసరికి 11:40 అవుతుంది. అండ్ ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్ప్రెషన్ కోసం చెప్పాలంటే కొన్ని నాట్లకి మనం పేరు పెట్టకూడదు కూడా, ఓకేనా. అందులో ఇది ఒకటి శాతవాహన. మనకి బిఫోర్ టైం వచ్చేస్తుంది సికింద్రాబాద్. అనుకుంటే మాత్రం 11:30గా తీసుకొచ్చేయచ్చు. బట్ నాకు తెలుసు ఇప్పుడు 12 కల్లా వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే శాతవాహన. మెయింటెనెన్స్లో వచ్చేసరికి విశాఖ ఎక్స్ప్రెస్ ఉంది, సికింద్రాబాద్ భువనేశ్వర్ న్యూ వరకు వెళ్ళేది. అండ్ గైస్ మనమైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 12 o'clockకి. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.